ఏడేళ్ల చిన్నారిపై ఓ ట్యూషన్ టీచర్ దాష్టికం ప్రదర్శించింది. అట్లకాడతో బాలుడికి వాతలు పెట్టింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్లోని ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇంతకీ ట్యూషన్ టీచర్ బాలుడి పట్ల అత్యంత కర్కశంగా ఎందుకు ప్రవర్తించింది? ఆమె కోపానికి గల కారణం ఏమై ఉంటుంది? వాచ్ ది స్టోరీ. ఓయూ కాలనీకి చెందిన బాలుడు తేజానందన్ టీచర్ శ్రీమానస్ వద్ద ట్యూషన్కి వచ్చాడు. ఎప్పటి మాదిరిగానే ట్యూషన్కి వచ్చిన బాలుడికి షాక్ తగిలింది. ట్యూషన్లో సరిగ్గా చదవటం లేదనే కారణంతో టీచర్ మానస దాష్టికం ప్రదర్శించింది. 7 ఏళ్ల బాలుడిపై అత్యంత కర్కశంగా ప్రవర్తించింది. 1వ తరగతి విద్యార్థి తేజానందన్పై టీచర్ దాడి చేసింది. బాలుడి చేతులు, కాళ్ళు, ముఖంపై వాతలు పెట్టింది ట్యూషన్ టీచర్. అట్లకాడతో తేజానందన్ శరీరంపై వాతలు పెట్టడంతో బాలుడి శరీరంపై మొత్తం 8 చోట్ల గాయాలయ్యాయి. అట్లకాడతో కాల్చడంతో తేజానందన్ సరిగ్గా నడవలేకపోతున్న పరిస్థితికి చేరుకున్నాడు. బాలుడిపై టీచర్ కర్కశంగా ప్రవర్తించడంతో తల్లిదండ్రులు విలవిల్లాడిపోయారు. వెంటనే ఫిలింనగర్ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. తమ కుమారుడిపై అత్యంత దారుణంగా ప్రవర్తించిన టీచర్ మానసపై బాలుడి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. టీచర్పై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు గాయాల పాలైన బాలుడిని ఫిలింనగర్ పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడు గోల్కొండ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.